పశ్చిమాసియాలో యుద్ధం సవాలు ప్రతి సవాలుతో భీకరంగా మారింది. ఇజ్రాయెల్ అమెరికా రాజేసినటువంటి యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటి కూడా విస్తరింపజేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాతి విడితి కేంద్రాలన్నింటినీ కూడా ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ పార్కులు, విడితి పర్యాటక కేంద్రాల వంటివేవి మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదని తేల్చి చెప్పేసింది. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ కూడా లక్ష్యాలుగా చేసుకుంటామని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ సెక్చార్జీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచేసింది. కువైట్లో 2 రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దీంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసి మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీతో పలు యూనిట్లు మంటల్లో చిక్కుకున్నాయి. వారిని ఆర్పేందుకు కూడా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ 2 క్షేత్రాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ అలాగే దుబాయ్లో కూడా భారీ బాంబుల మూతతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్నటువంటి ఇరాన్ సంస్థలన్నింటినీ మూసివేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్లో హైఫాలో ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. జెరూసలేం అలాగే టెల్ అవీవ్తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి. బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా ఇరాన్ ఖండించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో క్షిపణులు తయారు చేసినట్టుగా స్పష్టం చేసింది. పర్షియా నూతన సంవత్సరం నౌరోజ్ నాడు ఇరాన్పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు కూడా పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై కూడా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రంపై కూడా దాడులకు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్కు మరో 3 యుద్ధ నౌకలను కూడా తరలించాలని అమెరికా నిర్ణయించింది. ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్తో పాటు సిరియాకు కూడా విస్తరించింది. స్వడాయ్తో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టుగా సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనార్టీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టుగా ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ నాయకత్వాన్ని, అగ్రనేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోదని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని కూడా సుప్రీం నేత ముజ్తాబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటప్పుడు భ్రమలు వీడాయనన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై 3 వారాలైనా వాళ్ళు గొప్ప ధైర్యస్థైర్యాలను చూపుతున్నారంటూ కూడా కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం నౌరోజ్ సందర్భంగా ముస్తాబాను ఉట్టంకిస్తూ ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధనలు చేస్తూ కనిపిస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్న దానిపై కూడా ప్రస్తుతం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుండి ముస్తాబా ఇప్పటి వరకు బహిరంగ కనిపించకపోవడం తెలిసిందే. తండ్రి అయతుల్లా ఖమేనీ తదితరులను కూడా పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికి పందలుగా అభివర్ణించారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతోందని ఎద్దేవా చేశారు. చమురు ధరలు పెరిగిపోతాయంటూ కూడా నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయని మండిపడ్డారు. హార్మోజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారం అయ్యేటువంటి చిన్న సమస్య అని చెప్పారు. పైగా వాటికి పెద్దగా రిస్క్ కూడా లేదని, అది లేని వ్యవహారం అని కూడా తెలియజేశారు. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నారని ఆయన విమర్శించారు. నాటో దేశాలు ఈ పిరికి పంద చర్యను కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా హెచ్చరించారు ట్రంప్.
ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైని ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్కు సర్ప్రైజ్ ఇస్తామంటూ కూడా ప్రకటనలు చేసినటువంటి గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతటి కొద్దిసేపటికి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైని ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి అలాగే బలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను కూడా ఇకపై ఎంత మాత్రము కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు. హార్మోజ్ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఇక దాని సమీపంలోని పలు ఇరాన్ నావిక దళ లక్ష్యాలను కూడా ధ్వంసం చేసినట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్లను కూడా విడుదల చేసింది. ఇరాన్ నావిక సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్స్ లాంచర్ వ్యవస్థలకు కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టుగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.